వామ్మ హెల్దీ ఫిట్ ఛానల్ కి స్వాగతం. అయితే ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే అసలే మనకి వేసవికాలం వచ్చేసింది. దాంతో పాటు మనం హెల్దీగా ఉండాలి, ఫిట్ గా ఉండాలి కదా. అందు గురించి ఏంటంటే ఈ రోజు నేను ఇది కొంతమందికి తెలుసు, నాకు తెలిసి 100లో 20% మందికి తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నాను. 80% మందికి తెలియదు. వీటిని మహాబేర గింజలు అంటారు. యాక్చువల్ గా వీటిలో ఏం చేస్తానంటే యాక్చువల్గా కొంతమంది 3 గంటలు, 4 గంటలు, 6 గంటలు నానబెడతారు. నేనైతే రాత్రి నానబెట్టి ఉదయం తాగుతాను. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే సింపుల్ గా చెప్తా. అంటే క్యాలరీస్ గురించి కానీ, కాల్షియం గురించి కానీ, వీటి గురించి కాకుండా సింపుల్ గా ఇది మనకి వెయిట్ లాస్ గా ఉపయోగపడుతుంది. అంటే ఇది తాగితేనే వెయిట్ లాస్ అయిపోతారా అంటే చెప్పను, కానీ కొంతవరకు మనలో ఒంటిలో కొంతవరకు వేడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మనలో ఉన్న కొంతవరకు కొలెస్ట్రాల్ కూడా కొంచెం తగ్గిస్తుంది. అంటే ఏదైతే పనికి రాదు, అంటే ఏదైతే మన శరీరానికి ఉపయోగపడదో అలాంటి కొవ్వుని కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే దీనివల్ల మెయిన్ గా ఉపయోగం ఏంటంటే మనకి అంటే ఇప్పుడు జాయింట్ దగ్గర ఉంటది కదా, ప్రతి జాయింట్ దగ్గర మనకి యాక్సిడెంట్ జరగడానికి దానికి ఎంతో కొంత ఇంధనం కావాలి. అంటే దానికి ఏముంటుంది, జిగురు అంటాం యాక్చువల్ గా. మనం ప్రతి జాయింట్ దగ్గర, ఇక్కడ కానీ మజిల్స్ దగ్గర కానీ, లేకపోతే ఇలా కానీ మోకాల్లో కానీ, కొంతమందికి ఎక్కువగా పెయిన్ మోకాల్లో వస్తుంది. వాళ్ళకి ఏంటంటే మోకాల్లో గుజ్జు లేకపోవడం వల్ల అది ఎక్కడైతే జాయింట్ ఉంటుందో ఈ జాయింట్ దగ్గర మనకి ఇలాగా నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు పెయిన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే జిగురుతనం లేకపోవడం వల్ల. ఆ జిగురును కూడా ఈ మహాబేర గింజలు ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఆ జిగురుని క్రియేట్ చేసినట్టు చేస్తుంది. మోకాలు నొప్పులు కొంతవరకు తగ్గుతాయి ఇది కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే. అంటే ఎంత నానబెట్టుకోవాలంటే టీ స్పూన్, ఎక్కువగా వద్దు అలాగని తక్కువ కాకుండా జస్ట్ టీ స్పూన్ రాత్రి నానబెట్టి మీకు ఒక గ్లాసుడు అంటే టీ స్పూన్ లో ఒక గ్లాసు, సపోజ్ ఇలాంటి గ్లాస్ అనుకోండి, ఒక టీ స్పూన్ వేసుకోండి. రాత్రి నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ అని తాగొచ్చు, లేదా మీకు బ్రేక్ఫాస్ట్ చేసినాకనే తాగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది పంచదార వేసుకుంటారు, కొంతమంది బెల్లం వేసుకుంటారు, కొంతమంది నిమ్మకాయ పిండుకుంటారు, ఇలా రకరకాలుగా వాడతారు. నేనైతే రాగా తాగుతాను. నాకైతే పంచదార వేయడం ఇష్టం ఉండదు, బెల్లం వేయడం ఇష్టం ఉండదు, నిమ్మకాయ వేయడం కూడా ఇష్టం ఉండదు. దీంట్లో ఓన్లీ గింజలు నానబెడతాను, నీళ్లు తాగడమే అంతే. మెయిన్ గా ఏంటంటే మోకాల నొప్పులను మాత్రం బాగా తాగితే మంచిది. వారానికి కనీసం 3 సార్లైనా తాగండి. ఇది మరీ ఎక్కువ గింజలు తిన్నా సరే ఏమవుతుంది, ఎక్కువ గింజలు నానబెట్టి తాగిన ఏమవుతుందంటే ఇది బేగా అరగదు కూడా. అంటే మనం ఎంతవరకు లిమిట్ గా తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి, ఎక్కువగా కాకుండా. అర్థమైందా? మరి ఒక హెల్దీ ఫిట్ తో మళ్ళీ కలుద్దాం. ఈ ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి.